ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సంతాన సాఫల్య ముసుగులో శిశు విక్రయం. జర మా అమ్మగారికి ఈ వీడియోని దాదాపుగా ఇనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పాను, 5-6 నిమిషాలలో క్లోజ్ చేస్తా. జర ఇనే ప్రయత్నం చేయరు. తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టుర్రి. సరోగసి పద్ధతిలో సంతానం అంటూ పిల్లలు లేని జంట నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేస్తురంట. సరోగసి పద్ధతి అంటే ఎరికే కదా, అద్దె గర్భాలు. సరే డాక్టర్ అమ్మ ముచ్చట తర్వాత చెప్తా, కానీ ఈ సరోగసి పద్ధతి ముచ్చట ఫస్ట్ చెప్పినాక డాక్టర్ అమ్మ ముచ్చట, డాక్టర్ అమ్మ ఆయమన ముచ్చట ఉంది జర ఎనూరి. ఇప్పుడు సరోగసి పద్ధతి అంటే దాదాపుగా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకుండొచ్చు. అద్దె గర్భాలు, వీర్యం ఇల్లుగల్లా ఆయనదే, అండం ఇల్లుగల్లా ఆమెదే. ఈ రెండింటి కొనబోయి ఇంకోళ్ళు కడుపులు వేస్తారు. వేస్తే పిల్లలు ఆమెనే 9 నెలలు ఆమె కని మంచిగా పోషించి 9 నెలల తర్వాత పిల్లని బయటకు తీసి, ఇక చూడరు అయ్యా మీదే సరుకు మొత్తం మీదే, కాకపోతే ఆమెకు అన్నది కానీ తీసుకుపోరంటే తీసుకుపోతా దాన్ని అద్దె గర్భాలు అంటారు కదా. ఇది ఓళ్ళు చేస్తారు, డబ్బు గల్లోళ్ళు చేస్తారు, డబ్బు లేని వాళ్ళు అయితే చేయరు. డబ్బు గల్లోళ్ళు ఎక్కువ డబ్బులు ఒతకపోతోలే చేస్తారు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఇప్పుడు పిల్లలు కనాలంటే 9 నెలలు మొయ్యాలి, అందం కరిగిపోతుంది, తను ఆగం అవుతుంది, ఇక టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ టైం లేక తను ఆగం చేసుకోలేక అందం అట్లనే ఉండాలి, అట్లనే ఉండి ఎంజాయ్ చేయాలి, కానీ పిల్లలు మాత్రం ఏం కనం అని కొంతమందికి ఉంటుంది. మీరిచ్చే సనువుతోటి, మీరిచ్చిన అలసుతోటి గిసోంటి లంగా దొంగ డాక్టర్లు తయారయ్యారు. అవునా కాదా ప్రజలారా చెప్పుది. ఇప్పుడు చక్కదానంగా తనువు పెట్టుకొని మీ దగ్గర భార్య భర్తలు ఇద్దరు కలిస్తే పండండి బిడ్డనో పిల్లనో పిల్లగాడో పుడతాడు. కానీ ఓపికలు ఉండయి, సమయం ఉండదు, అందం ఖరాబ్ అయిపోద్ది. ఎంజాయ్ చేయాలనుకుంటే రేపటి నాడుకు మళ్ళీ వీలు కాదేమనుకొని ఏం చేస్తారంటే, పైసలు మస్తుకున్నాయి, పాడైపోను, చెట్ల కాసినట్టు కాస్తున్నాయి మా దగ్గర పైసలు, అద్దె గర్భాలు తీసుకుంటే మేలే, సరుకు మొత్తం మా ఇంటి ఆయనదేనా నాదేనా, ఎన్నో కాడ పుడితే తీసుకొని ఎత్తుకొని ముద్దాడతామని అనుకుంటోళ్ళు చాలా మంది ఉంటారు. ఒక గసంటోళ్ళని వీళ్ళు అలసు తీసుకొని వీళ్ళు ఆయమన్న దండం మొదలుపెట్టిరు. మీకు పిల్లలకి అంత బాధ వచ్చింది ఏముంది చెప్పురి. ఇక అంటే ఇంకొక అయిపోతుంది. కానీ ఇక సరే, ఇక వాళ్ళు ఇష్టం వాళ్ళది పైసలగాళ్ళు చేసే పని పైసలు ఏం చేస్తారు. కానీ ఇక డాక్టర్ అమ్మ ముచ్చట చెప్తా ఇనూరి. పిల్లలకి అందుకు కూడా గంత ఓపిక లేకుండా అయిపోయింది, పాడై రాను రోజుకింత అసలు ఎక్కడ పోతుందో ఏం కథనో ఏం అర్థమైతే వస్తలేదు. సరోగసి పద్ధతిలో సంతానం అంటూ పిల్లలు లేని జంట నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేసి వేరే పిల్లని కొని వీరికి అమ్మిన వైనం. వీళ్ళంట డాక్టర్ దావకానే పోయినట్ట. 4 ఏళ్ళు ఆయనంటే పెళ్ళి అయ్యి పిల్లలు లేరు, ఏం లేరు. పిల్లలు లేకపోయేసరికి అలా పలానా డాక్టర్ అమ్మ ఉన్నది, సృష్టి దావకాన ఒక ఉన్నది. ఆ డాక్టర్ అమ్మ పేరు నమ్రత 64 ఏళ్ళు ఉన్నది. డాక్టర్ అమ్మ సాగుకు దగ్గర పడ్డది, ముసలి పాడే మొహమ్మ తేడికాడికి ముడుచుకపోయింది. కానీ మంచి డాక్టర్ అమ్మ ఉన్నది అంటే ఆడికి పోయినట్ట వీళ్ళిద్దరు పోయినాక వీళ్ళకి ఫస్ట్ టెస్టులు చేసిందట డాక్టర్ అమ్మ. మొనగా టెస్టులు చేసింది, మామూలు టెస్టులు చేయలే. 60,000 రూపాయల టెస్టులు చేసిందంటుల్లా. 60,000 రూపాయలు టెస్ట్ చేస్తారా కదా వీళ్ళు అనుకురంట ఈ భార్య భర్తలే. అబ్బా టెస్టులకి 60,000 అయిందంటే ఇది జాయమైన డాక్టర్ అమ్మనే ఉన్నట్టుంది. ఇక మనకు డోగా లేదు, పిల్లగాడ పుడతాడు, పక్కన రాసుకున్నా ఎవరి మొక్క చూసుకొని చెప్పు డాక్టర్ అమ్మ ఏం సంగతి మరి టెస్టులు ఏమొచ్చిందంటే, ఇక మీకు పిల్లలు గిట్ట అయితే పుట్టరు, కానీ అద్దె గర్భం వాళ్ళకి అంతా పిల్లలు అంటే వీళ్ళు అన్నారంట. వీళ్ళు గసంటోలే కదా. మరి దానికి కావాలంటే 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్పిరట. అక్షరాల 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అంటే పైసలు బొచ్చడు ఉండే ఒతకపోతున్నాయి, పాడైపోయినాయి, ఏం చేయమను, సరే ఇస్తామని చెప్పిరట. ఈ మరి 35 లక్షల రూపాయలు పెట్టుకుంటే 35 లక్షలు ఇప్పుడు ఏం కానీ 15 లక్షలు ఇప్పుడైతే ఇస్తాం, 15 లక్షలు ఇప్పుడు ఇస్తాం, కానీ పేపర్ రాసుకుందాం. మా ఆయన వీర్యంతో నాకు పిల్లగాడు పుట్టాలి, నా అండం మా ఆయన వీర్యం ఇద్దరు కలిస్తే సరుకు మాదే ఉండాలి, కానీ వేరే కానీ తెచ్చుకుంటాం, తర్వాత తీసుకొని పోతామని ఒప్పందం చేసుకున్నారంట. సరే అనుకుందంట ఆ దొంగముండే డాక్టర్ అమ్మ. సరే అనుకుని సంతకం పెట్టినారు, సంతకం పెట్టి కాగితం రాసి ఇచ్చిందట. కాగితం రాసి ఇచ్చి 15 లక్షలు తీసుకుంది. ఇక చలో మీరు ఓరి మీకు మంచిగా పిల్లగానే కనిస్తా తీసుకొచ్చిస్తా, కానీ మీరు పోరే అని చెప్తే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె ఏం చేసింది, ఆ అస్సాంకేలు వచ్చిన జంట ఉందంట, అస్సాంకేలు వచ్చిన జంటను పట్టుకుందంట. వాళ్ళు పాపం పేదోళ్ళు ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారు, హిందీళ్ళు అంతా వచ్చి ఇక్కడ బద్దెరు కోసం వచ్చారు. వాళ్ళు పేదోళ్ళు ఇటుక బయటలలో పనిచేస్తాలో, హోటళ్ళలో పనిచేస్తాలో, లేకపోతే ఏమన్నా గట్టిన కూలినాలు పనిచేస్తాలో ఇద్దరు జంటను పట్టుకొని ఈ కూలినాలు పని ఏం చేస్తారు. కానీ మీకు ఒక ఆయమైన ముచ్చట తింటారా అంటే చెప్పు డాక్టర్ అమ్మ అని చెప్పినట్టు. అనగానే ఒక పిల్లగాని కనియాలి, పిల్లగానే కనిగిరి, కనిస్తే మీకు 80-90 వేలు ఇస్తా అని చెప్పిందట. అబ్బర కొడుక మస్తు డబ్బులు అనుకున్నట్టు. వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకుని ఏమో 35 లక్షలు, పిల్లగాని కలిసి కష్టపడి కంటోళ్ళకి ఏమో 80-90 వేలు. అంటే ఈమె బోకర్ పని చేసినందుకు
అక్షరాల 34,10,000 రూపాయలు అన్నట్టు ఈమెకు. జస్ట్ మధ్యవర్తి ఉన్నందుకు 34 లక్షల రూపాయలు ఈమెకు, 1,00,000 రూపాయలు వాళ్ళకు, సరే 10,000 రూపాయలు అన్నిటి ఖర్చు పెట్టుకున్న 1,00,000 వాళ్ళకు, 34 లక్షలు ఈమెకు అని ఒప్పందం చేసుకొని ఆ అస్సాం జంట దగ్గర పోయి ఓ పిల్లని కన్నారట. ఆడు పొరగాడు పుట్టినట, మగ పొరగాడు పుట్టినట. పుట్టంగా నీళ్ళకి ఫోన్ చేసినట. ఫోన్ చేసి దారి మీ అద్దగారు రెడీ అయిపోయింది, ఆల్రెడీ ఆమె పిల్లని కన్నది, ఇక తీసుకొని పోదురారి, మీ కొడుకు మీరు ఎత్తుకొని పోదురారు అనగానే వీళ్ళు మంచిగా టిక్ టాక్లో తయారయ్యే కొడుకు పుట్టినట్టు మాకు అనుకుని చుట్టాల పక్కలకు చెప్పుకున్నాడు. చుట్టాల పక్కలు చెప్పుకొని ఈయన ఇల్లుగల ఆయన, ఇల్లుగల ఆమె, వీళ్ళమ్మని ఆయన, వాళ్ళమ్మని ఆయన అందరు తీసుకొని పోయినట్టు దాకా. పోయి చూస్తారా కదా ముసలు అనుకుంటారట, అబ్బర కొడుక పిల్లగాడు ముద్దు పుట్టిండు కదా, అబ్బా నా కలరే వచ్చింది అని వాళ్ళు అంటున్నట్ట. ముక్కు నాదే, చెవులు నాదే, చెంపలు నాయ అని మురుసుకుంటే ముద్దాడుతున్నట. కానీ ఈ పిల్లగాని తండ్రి అంటే దున్నడు ఈ 15 లక్షలు ఇచ్చిన ఓనరు ఆడానికి చిన్నపాటి దిమాగ్ వెలిగిందట. వెలిగి అనుకున్నాడు, అరే పొరగాని చూస్తే పాడైపోయినా గిట్ట ఉన్నాడు ఈడు, నేనే ఒక తిరిగి వింటే ఈడు ఒక తిరిగి వింటే ఈ సరుకు నాది కానట్టు కొడుతుంది. డౌట్ వచ్చిందట. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ మనది కానీ కూడి తినాలని ఎట్ట పాడవుతుంది, ఆయన ఎత్తుకోవాలంటే చేతులు వస్తలేవంట. సరే ముసలోళ్ళు కాబట్టి చాలా రోజుల తర్వాత కానిపందింది కాబట్టి గాయని ఆలోచిస్తారు. సరే మా వాడలే అని అలా అనుకున్నారు. ముందు వాళ్ళు చెప్పుకోరు కదా, అది వీర్యం నాదే, అండవు నీ కోడలే, పిల్ల పుట్టేది మనకే పుడుతుందని చెప్పుకున్నట్టు వాళ్ళు గట్టిన అనుకొని వాళ్ళు మురుస్తారు. కానీ ఈ పిల్లగానికి ఏమనిపించింది, ఈడు మాత్రం నా కొడుకు కానట్టు కొడుతుందిలా, ఈడు చూస్తే మొత్తం తేడా కొడుతుంది, పాడైపోను, ఈయన కళ్ళలో తిరుగున్నాయి, ముక్కో తిరుగుంది, మూతో తిరుగుంది, నాకైతే సెట్ కానట్టుంది ఈడు అనుకొని సరే కానీ సరే పుట్టనైతే పుట్టిండు పొరగాడిగా ఎత్తుకోకున్నా కానీ నా కొడుకే అని చెప్పి కాబట్టి డాక్టర్ అమ్మని అడుగుదామని ఒకసారి పోయి, ఏమా మేడం పొరగాడు చూస్తే పాడైపోను, మొత్తం పోలికలన్నీ ఓ తిరుగున్నాయి, నేనో తిరిగి ఉంచి ఆడో తిరిగి ఉన్నాడు, అసలు నా కానీ సెట్ అయితే లేదు, మరి డిఎన్ఏ పరీక్ష అంటే కదా ఆయన రాసుకుంటే కదా, డిఎన్ఏ పరీక్ష చేసినాకనే నా పిల్లలు నాకు ఇవ్వాలి, నా వీర్యమే కావాలి, నా భార్య అండమే కావాలని రాసుకున్నాం కదా, మరి గదే ప్రకారంగా మరి డిఎన్ఏ టెస్ట్ చేసి నా పిల్లగా నాకు ఇవ్వని చెప్పినారు. డాక్టర్ అమ్మ దగ్గర సమాధానం ఎక్కడిదిగా, చూస్తాం కానీ నువ్వైతే పిల్లగాని నువ్వైతే తీసుకొని పో అని చెప్తే ఏడికెళ్ళి అయితే చెప్పురిగా. ఆ పొరగాడు 2 రోజులకు కొన్నాడు, తుమ్ముతున్నాడు, దగ్గుతున్నాడు, తుసుకుతున్నట, అసలుకి ఈ సంబంధం లేవు నీ ముచ్చట్లున్నాయి ఆ పొరగానికి. సరికిలేదు కానే కాకపోయా ఇక ఈడు 15 లక్షలు ఇచ్చిన ఈయన ఏం చేస్తున్నట్టు ఎంతసేపటికి, అరే కర్మ పాడైపోను, 35 లక్షలు ఖర్చు పెట్టి ఎవరికో వచ్చిన పొరగాని తీసుకొచ్చి ఇంట పెట్టుకుంటే పాడైపోను, ఎట్లా జీర్ణించుకోలేకపోయాడు. ఇక లాభం లేదు, నా మాట ఇంటలేరు ఈడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్త కాలం లేదట. ఇక డాక్టర్ అమ్మ కొడుకు మోతవారు ఉండట ఒక ఆయన. డాక్టర్ అమ్మ కొడుకు ఫోన్ ఎత్తే నాటకాలు చేస్తున్నావు నువ్వేమన్నా, ఏదో ఇచ్చిన పొరగాని తీసుకొని పోయి ఇక సపరేట్గా ఎత్తుకొని సాదుకో, ఏమో గడుకోసారి డిఎన్ఏ పరీక్ష అంటే వాడు నీ గుట్టివాడే తీసుకొని పో అని చెప్తున్నట. ఏం చేయాలి, ఇటు చెప్తున్న కాలం లేదు. ఆయన వెనకంగా ఎంత పెద్ద లీడర్ పాడయ్యారు అర్థమైందట. అర్థం కాగా నీ భార్య భర్తలు ఇద్దరు కలిసిరంట. ఇక పెద్ద దవాఖాన కొనబోయారు. పెద్ద దవాఖాన కొనబోయి ఆడేం చేసేటప్పుడు డిఎన్ఏ పరీక్ష ఏనైనా చేస్తారు పైలు పెడితే అనుకున్నట్ట. గజే పైలు పెట్టి డిఎన్ఏ పరీక్ష చేయించుకున్నట. డిఎన్ఏ పరీక్ష చేసుకుంటే రానే వచ్చింది, పేపర్ వచ్చిందట. కాగితంలో చూసి డాక్టర్ అమ్మ చూసి కాగితం ముఖం చూసి అనుముఖం చూసినారు. కాగితం ముఖం చూసి అనుముఖం చూసి వాయ ఈ సరుకు నీది కాదు, ఇది ఎక్కడితో పాడైపోను, నీది కానే కాదని చెప్పిందట. కథం దెబ్బకు జారట పడే అంటే వీళ్ళిద్దరికి. అరే 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక పిల్లగాని కానీ ఏమన్నా పాపానికి ఈడు నా పిల్లగాడే కాదంట, ఈడు ఎక్కడోడు ఏం కథ, ఈయన కథ ఏంది అసలు, ఇక ఎట్లుంటుంది ప్రజలారు చెప్పురు. ఇక లాభం లేదనుకుని చిన్నగా వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చారు. పోలీసుల దగ్గరకు వచ్చి సార్ గిట్ట సంగతి, మేము అద్దెగర్భం కోసం అని పోయిన పాపానికి ఉత్త పుణ్యాన్ని మమ్మల్ని ముంచారు, 35 లక్షలు తీసుకుని ఈ పొరగాడు నాకు పుట్టినోడు కాదు, ఈయన ఎత్తుకుందాం అంటే నాకు చేతులు వచ్చి పాడైతే లేవు, ఈయన ముక్కో తిరిగి ఉంది, మూతో తిరిగి ఉంది, నేనో తిరుగున్నా, నాకు సెట్ అయితే లేదు సార్, నేను జీర్ణించుకోలేకపోతున్నా అంటే పోలీసు వాళ్ళు రంగంలో దిగినాక అసలు ముచ్చట బయటకు వచ్చింది. ఆడ అస్సాం వాళ్ళ పొరగాడట, అది అస్సాం ప్రొడక్షన్, అది అస్సాం వాళ్ళు ఇద్దరు కలిస్తే పుట్టిన పొరగాడు. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకు సెట్ కాదు, ఏమంటే పోలికలు తెచ్చిపోతాయి కదా. అమ్మర కొడుక ఇది మాది కాదనుకొని పోలీసు వాళ్ళు అడిగితే అసలు ముచ్చట చెప్పిందంట నమ్రత. ఇక ఈ నమ్రత దగ్గర ఉన్న కేసులు మొత్తం ఇప్పటికీ దగ్గర 10 కేసులు జమ అయినాయంటే మా కాడ, అన్నీ గిసోంటివే. చూడూరి మనము పిల్లలకు అంతందుకు ఓపిక లేకపాయే, పైసలేమో ఉతకపోవట్టే, గిసోంటి పని డాక్టర్ అమ్మలకు అప్ప చెప్తే 35 లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేసి 90,000 రూపాయలు పిల్లల గనులకు ఇచ్చి 34 లక్షల రూపాయలు సంపాదించింది ఒక్క కాన్పు మీద. అంటే మరి రోజుకి ఎన్ని లక్షలు సంపాదించులు వచ్చి ఈవెన్ కొన పోయి పోలీస్ స్టేషన్లో వేసిరంట. ఇసొంటి వాళ్ళకు నాకు తెలిసి ఉరిశిక్ష చేసినా బాధ లేదులా. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పైసలు సరే ఏదో రకంగా వాళ్ళు డబ్బు కావాలి అనుకుందాం, వాళ్ళ వీర్యాన్ని కొనపోయి వాళ్ళ అండాన్ని కొనపోయి ఇంకో కాడ నువ్వు పెంపొంది చేసుకొచ్చుకురావే అని చెప్తే ఆయనతో కూడా చేత కాదు, ఫస్టే ఇచ్చిపోయారంట. ఈర్యము అండం ఇచ్చిపోతే ఇలా తీసుకుని ఈయన ఈర్యం అండం తీసుకోపోయి అడగల బాత్రూంలో గుప్పిరంట, గుప్పి ఏ అని కొనపోయి ఓడి చేస్తారు ఈ ముచ్చట. వీక సపడే ఒక పిల్లగాడు పుడతాను, పిల్లగాడు పుడతారు, ఓడి పుట్టినాగా వాళ్ళకి కొనపోయి వాళ్ళ పిల్ల అంటే అయిపోద్ది అనుకొని చిన్నగా ఏదో కథలు పడదాం అనుకుంటే పాడైపోను పొరగాడు తెలియకాలుడు అయ్యి డిఎన్ఏ పరీక్ష చేస్తారు. అసలు ముచ్చట తెలిసింది. ప్రజలారా
అయిన వాళ్ళని కాలంలో నమ్మకూరి పైసలు ఉంటే ఉండొచ్చు, నష్టం లేదు. కానీ మీరు ఒకవేళ మీ మనస్ఫూర్తిగా పిల్లలు పుట్ట కుట్టే ఏదైనా పోరగాని తెచ్చుకొని చదువుకున్నా కానీ పేదలను చదువుకున్నా కానీ బాగుపడదు. ఎందుకంటే మీకు తెలిసి చదువుకుంటారు కాబట్టి. ఎంతసేపటికి అనుమానంతో పాడైపోయి పట్టుకుందామంటే ఆయనకి ఏమో ఒకరు వస్తుందట. సిసి అమ్మ ఈ పొరగాడు వణుకుంటుండే ఏం కాదు, నాకేం సంబంధం రా, నా పొరగాడు కాదా, నా లెక్క కాదా, నేను తిరిగి ఉంటే నేనేమో ఇట్ట ఉంటే ఆడేమో గట్ట ఉంటే ఈ అనుమానంతో ఇంకో గసోని ముచ్చట అయిందంట. అయిన వాళ్ళని కాని డాక్టర్లు నమ్మకూరి అంతా లంగా దొంగ డాక్టర్లు చాలా మంది తయారయ్యారు. అందరూ అట్ట లేరు కానీ చాలా మంది వరకు గట్టినే ఉన్నారు. ఉత్తపుణ్యానికి పైసలు దొబ్బే ఉపాయం తప్పితే ఏం లేదు. ప్రజలారా జర మోసపోయే ఉపాయం చేయకూరి, వీలైతే పిల్లలకు అనురి, నష్టం లేదు. ఏమవుతుంది చెప్పురి, భార్య భర్తలు కలిస్తే 9 నెలలు లోపుకు పడితే పిల్లగాడు సకదాన పిల్లగాడు వస్తాడు. అది నీ కంపెనీ, నీ ప్రొడక్షన్ ఉంటుంది, బ్రాండ్ నీదే ఉంటుంది. పాడైపోను ఎక్కడిదో పాడైపోను ఎవరికో పుట్టిన పిల్లలు ఎత్తుకొని ముద్ద అయినట్టు ఏం సకదానని చెప్పురు. ఇక ప్రజలారా ఏమన్నా గట్టిన నోరు చదివితే మన్నించూరి.